నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటించారు. ఆ తర్వాత ప్లాస్టిక్ నివారణ చర్యలను అటవీ శాఖ అధికారులు మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో అమరాబాద్ మండలంలోని మన్ననూరు చెక్పోస్ట్ వద్ద గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర నలుమూలల నుండి శ్రీశైలానికి వెళ్లే యాత్రికుల వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తూనే ఉన్నారు. ఇటీవల శ్రీశైలంకు వెళ్లే వాహనాల రద్దీ మరింత పెరుగుతుండటంతో అచ్చంపేట అటవీ శాఖ డివిజన్ పరిధిలోని సిద్దాపూర్ గేట్ సమీపంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై నల్లమల అటవీ ప్రాంతానికి ప్రవేశ ద్వారమైన ప్రధాన ఘాట్ నందు ప్లాస్టిక్ సేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయత్నం మంగళవారం ఉదయం నుండి 6 గంటల నుండే ప్రారంభమైంది. వాహనదారులు కూడా వీటికి సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే జాతీయ రహదారి ఘాట్ సెక్షన్ ప్రారంభ ప్రాంతంలో వాహనాలను ఆపడం కొంత ఇబ్బందికరంగా ఉందని కొందరు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. 2 లీటర్ల నుండి 5 లీటర్ల వరకు ఉన్న పెద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను మాత్రం వాడుకోవచ్చని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతం నుండి ప్లాస్టిక్ సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోతే భవిష్యత్తులో ఇక్కడ ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేసి మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.